హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ అందరికీ జై తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు మరొకసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే పరిస్థితులను పూర్తి స్థాయిలో కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఏం జరుగుతున్నది ఏం కథ ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితులు అనే అంశాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ రోజు నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మిత్రులారా మీరందరూ గుర్తుపెట్టుకోరి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి ప్రధానంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను అసలు ఏం జరుగుతున్నది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఎందుకు భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి అనేక రకాలుగా నిందాపనిందాలు వేయడం కానీ ఫేక్ ప్రచారం చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న కేసీఆర్ను గద్దె దించడం వెనుక జరిగిన కుట్రలేంటి కుతంత్రాలేంటి ఆ అంశాలన్నింటిని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ నిలబడాలి కలబడాలి పోరాటం చేయాలి ప్రజల పక్షాన ఉండాలి ఇది ప్రజల యొక్క మాట నేనేమంటున్నానంటే మీ అందరూ కూడా మాకు ఆర్థిక సపోర్ట్ అని చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్తో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా సహకారాన్ని అందించండి ఎందుకంటే మనం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎలా ఉంది అనే విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మిత్రులారా ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఈ 40 రోజుల పరిపాలనలో ఏం జరిగింది మరో 60 రోజులలో ఏం జరగబోతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా ఉంటే ఏ మేరకు నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తుంది కేవలం హంగులు ఆర్భాటాలతో ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు చేస్తున్నవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా జీర్ణించుకుంటారా ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పటివరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మనకు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా అందరికీ అవసరం అనుకునే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించండి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లెట్లుంటుంది అనే విషయానికి సంబంధించి కూడా మీ అందరికీ క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఇక దానికి తోడు ఏం జరిగింది అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఏం జరుగుతున్నది అనేది రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు పాలించిన తర్వాత ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా రైట్ రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈయన ఎవరో కాదు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరు నారా చంద్రబాబుకు సంబంధించి ప్రధానమైన శిష్యుడు మీ అందరికీ తెలిసిన విషయమే ఈయన చెప్పిన కొన్ని మాటలు ఈయన చేస్తున్న వాగ్దానాలు నిజంగా తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి చర్చిద్దాం పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు రైతు ద్రోహి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఈ రోజు నుంచి కాదు రైతు రుణాలను రికవరీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశం రుణాలు కట్టని రైతులను వదిలిపెట్టద్దు తీర్చని వారిపైనే కాదు వసూలు చేయని వారిపై కూడా కఠిన చర్యలు అధికారులకు ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నికలలో గెలవటానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని దొంగ హామీ తీరా గెలిచాక రైతుల రుణాల రికవరీ చేయాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇది నేను చెప్పిన మాట కాదు కదా ఏం చేసింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని ఎట్లెట్లా మోసం చెప్తాంది ఏం కథ అనేది ఇప్పుడు మీకు అన్ని సాక్ష్యాధారాలతో సహా ఒక్కొక్కటిగా కూడా ఈరోజు మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే ఓ పక్కన రైతులను ఒకరేమో హేళన చేస్తారు ఇక ఇంకోడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రైతులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలువ లేకుండా పోయే పరిస్థితి చేస్తున్నారు ఇదే కేసీఆర్ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళను దేవుళ్ళలా పూజించి వాళ్ళకు ప్రాజెక్టులు కట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ రాష్ట్రంలో ఏంది వరి ధాన్యాగార పంటగా చేసిన వ్యక్తి ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అలాంటి పరిస్థితి ఉన్న ఈ తెలంగాణలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం జరుగుతున్నది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం ఈయన చెప్పిన మాటలు ఏంది ఇక్కడ చేస్తున్న అంశాలు ఏంది అనేది కూడా ఒక్కొక్క
మాటలు వాళ్ళ వినబెడుతూ మీ అందరికీ కూడా ఇది ఒక్కసారి వినండి తెలంగాణ ప్రజలారా. మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 అంటే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా. రైట్, విన్నారు కదా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టమందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు స్వయాన తన నోటితో తన మాట్లాడిన పదాలు పూర్తి స్పృహలో ఉండి పూర్తి ఆరోగ్యవంతంగా ఉండి అన్ని రకాలుగా ఉండి తాను ఏకంగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన అంశాలు మీకు వినబెట్టిన, 1కి 3 సార్లు వినబెట్టిన. మరి ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇక్కడ చెప్తున్న అంశానికి ఏమైనా పొంతనుందా? రైతులకు సంబంధించి ఇక్కడ నేను రుణమాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోర్రి అని ఈ పెద్ద మనిషి చెప్తాడు. మరి ఈరోజు చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, ఈయన ఏం చెప్పినో మీరు విన్నారు కదా. రైతులందరికీ డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తానని స్వయంగా పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి ఈరోజు రైతుల పక్షాన ఎందుకింత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? రైతులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నుముక అని కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా నినాదిస్తారు కదా. మరి ఇదే రైతన్న పాలిట ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా రాక్షస ఆనందాన్ని ఎందుకు పొందుతున్నది? గతంలో జరిగిన బషీర్బాగ్ కాల్పులు కావచ్చు, అంతకుముందు అన్నదాతలను పూర్తి స్థాయిలో ధర్నాలు చేస్తే కేసులు చేసినాయి కావచ్చు, నిరంతర కరెంటు లేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కావచ్చు, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా తెలవకుండా బావుల కాడ పాములు తేళ్ళు చీడపీరలు చీడ పురుగులకు సంబంధించి ఏది ఉన్నా కూడా అవి కాటేసి చనిపోయి కరెంటు షాకులు కొట్టి మరణించిన రైతులు ఆహో లెక్కలలో మాటలలో చెప్పలేనంత మంది ఉన్నారు. మరి అలాంటిది ఈరోజు ఈయన ఏం చెప్పిండు? డిసెంబర్ 9వ తారీఖున రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంది? ఇక్కడ ఆయన చేస్తున్న పనేందయ్యా? గిరాగినే చేయాల్సింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసే పనేంది? ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఏంది? 2 లక్షలకు రుణాలు కట్టని రైతులను వదిలిపెట్టవద్దు. ఏం చేస్తావు? కసాయి గొర్రెను ఏది కసాయుడు కాక గొర్రెను కోసినట్టు కోస్తావా? మా రైతులందరినీ ఉసురు పోసుకుంటావా? ఏం చేస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు ఏం చేస్తావు అంటున్నా. ముఖ్యమంత్రిగా నీకు అయి చేసేది ఏది లేదు. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా చేయాలో తెలియదు ఫస్ట్. దాంతోపాటు ముఖ్యమంత్రి ఏ విధంగా అయినవో అది నీకు కూడా అర్థం కాదు. నాకు తెలిసి అనుకోకుండా ఊహించని విధంగా అకస్మాత్తుగా అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎట్లుంటుందో తెలియదు. కానీ ఈరోజు రైతులను ఉసురు పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైతన్న కరెంటు కోసం ఏడవడతాడు, రైతన్న నీళ్ళ కోసం ఏడవడతాడు, రైతన్న రుణం కోసం ఏడవబట్టే, రైతన్న ఈరోజు పండించిన పంటకు మద్దతు ధర కోసం ఏడవబట్టే. ఇదే రైతన్నను ఇంత ముప్పు తిప్పలు పెడితే మీ ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఈ రైతన్న చేతులతోనే కదా ఓట్లు వేయించుకున్నది. మార్పు 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 అని చెప్పి ఆఖరికి నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు లేవని చెప్పిలు కదా. ఈరోజు నువ్వు హైదరాబాద్లో ఉండాలన్నా, నువ్వు పుస్తకం బట్టి చదవాలన్నా, నీ ఇంటికాడ మీ అమ్మా నాన్నలు వ్యవసాయం చేస్తేనే వాళ్ళు వేసే పైసలతోని ఇక్కడ నీళ్ళో గంజో ఏదో ఒకటి తాగుతూ చదువుకుంటున్నారు. అక్కడ వాళ్ళు పని చేయకపోతే పంటలు వండపోతే నువ్వు ఈ హైదరాబాద్కు వచ్చి ఏం చదువుతావు? ఎన్నో కాడ కొలువు చేయాలి కదా. అది ఓటలా లేకపోతే సాఫ్ట్వేర్ రంగమా ఏ ఉద్యోగమైనా కూడా నువ్వు చదువుకుంటేనే కదా చేసేది. మరి ఈరోజు నువ్వు చదువుకోవడానికి హైదరాబాద్లో ఉండి బిడ్డ ప్రభుత్వ కొలువు తెచ్చుకోరా అంటే నువ్వు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేతివి. ఈరోజు మీ అమ్మా నాన్నను నడి రోడ్డు మీద నెట్టబడుతుంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావాలి అని ఇప్పుడు మీరు అనుకున్నంత మాత్రాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎట్లా స్వీకరిస్తారు? సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చింది ప్రజలే. 64 సీట్లను ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ 64 సీట్లు ఇక్కడ ఉన్నాయి 39 సీట్లు. మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి చాలామంది నిరుద్యోగులందరికీ పెద్ద ప్రశ్న ఇది.
మీరు హైదరాబాద్కు రావాలన్నా, కోచింగ్ సెంటర్లలో కూర్చోవాలన్నా, ఇక్కడ పుస్తకాలు పెట్టి చదవాలన్నా, ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, వాళ్ళు ఏంది తమ యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మార్చి పంట పొలాలు పచ్చదనంతోని అక్కడ పైరులు పచ్చగా ఉండి వచ్చిన పంటలతోని మీరు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు రూపాయో 2 రూపాయలు పంపిస్తే ఇక్కడ కూర్చొని చదువుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మీ అమ్మా నాన్నలకే ఆడ దిక్కు దివాన లేకపోతే పరిస్థితి ఏంది? రేపు మన భవిష్యత్తు ఏంది? ఒకసారి మీరే ఆలోచించండి నిరుద్యోగులారా. మీరు పోరాటం చేసేళ్ళు ఇగో రైతుల పాలిట ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటా అని చెప్పి పుస్తకాలు ఏదో పట్టుకొని ఇట్లా చదువుతా ఉంటే నీ ఇంటికాడ బ్యాంకు నుండి నోటీసులు వచ్చినాయి, నీ దర్వాజాలు ఉడబెక్కుతున్నారు, నీ ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ తీస్తున్నారు రా అని నీ స్నేహితుడు ఒకసారి ఫోన్ చేస్తే నీ కడుపులో రగిలే బాధ ఎంత, నీ కళ్ళల్లో ఉండే కన్నీరు ఎంత? ఒక్కసారి ఆలోచించు నిరుద్యోగి. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోవడం వల్ల జరిగే ఏంది అంటే ప్రమాదపు అంచుల్లో తెలంగాణ. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా చాలా ఉంది. ఈరోజు దాదాపుగా మీరందరూ దయచేసి ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా అల్లాడిపోతున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేది మీ అందరికీ కూడా నేను చెప్తున్నా. ఎస్, రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అనే నినాదం ఎందుకు వస్తున్నది? పట్టుమని 30 రోజులు కాలే పర్యటనలో 6 సార్లు ఎందుకైనాయి? తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము, తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్ము కాదా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను ఒకసారి మనం చూద్దాం. ఇక రుణాలను రికవరీ చేయమని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినప్పుడు మీకు రైతు రుణమాఫీ ఎక్కడిది? ఈయన చెప్పిన మాటలు, ఈయన చెప్పిన బూటకపు మాటలు విని ఈరోజు మన పరిస్థితులు గిట్లా అల్లాడిపోతున్నాయి. మరి ఏం చేద్దామంటారు? ఏమైపోతుంది తెలంగాణ? ఎట్లా బ్రతకాలి? భూములన్నీ పచ్చగుంటేనే సిటీలన్నీ పట్టణాలన్నీ కలకలలాడతాయి. భూములన్నీ పచ్చగా ఉంటేనే ప్రతి కుటుంబం కలకలలాడుతుంది. మరి ఈరోజు మన పరిస్థితి ఏంది? నిరుద్యోగులు వచ్చి ఉద్యోగాల కోసం హైదరాబాద్ నడి రోడ్డు మీద ధర్నాలు రాస్తోకోలు చేస్తే మీ అమ్మా నాన్న ఇప్పుడు వచ్చి అదే రోడ్డు మీద కూర్చుంటున్నారు. మిస్టర్ నిరుద్యోగి గుర్తుపెట్టుకో, ఎవడో రాజకీయ స్వార్థాల కోసం వాడు అల్లిన ఒక అలలో ఒక ఉచ్చులో నువ్వు పడతీవి. ఈరోజు మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరూ 7,000 పాపం నాకు కన్నీళ్ళు వస్తానే వాళ్ళని చూస్తే బాధేస్తుంది. మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళందరూ ఏడున్నారో నాకు. ఎందుకు అంటే కోచింగ్ సెంటర్లలో ఉన్న నిరుద్యోగులను పూర్తి స్థాయిలో కూడా మీరు వెనక నుండి మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం మీరు చేస్తారు. ఈరోజు పదవుల కోసం పాకులాడబడుతుంది. అంటే నిరుద్యోగి రోడ్డు మీద పడ్డారు. నిరుద్యోగి కాదు, నిరుద్యోగి కుటుంబం కూడా రోడ్డు మీద పడ్డది. ఎందుకంటే పంటలకు సంబంధించి నీళ్లు, యాసంగికి నీళ్ళు ఇవ్వకపాయే, కరెంట్ ఇవ్వకపాయే, రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం చేయకపోయే, ఆఖరికి రైతు తీసుకున్న రుణాలకు సంబంధించి అడగవచ్చే. ఇక ఏం చెప్తారు తెలంగాణ ప్రజలారా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వాస్తవ విషయాలను ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తించాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇప్పటికైనా మన తెలంగాణలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. వీళ్ళు 40 రోజులలో చేయండి, 60 రోజులలో చేస్తారా? పట్టుమని 40 రోజులలో మహాలక్ష్మి స్కీములో మొట్టమొదటిగా ఉన్న ఒక్క అంశాన్నే చేయలే, వీళ్ళు మిగతా అంశాలు చేస్తారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇది ప్రధానమైన విషయం. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని కూడా ఉన్నది. ఇక మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఇట్లా రుణాలకు సంబంధించే ఉంటే ఇక మరో పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో రైతుల మరణ మృదంగం, 40 రోజులలో 20 మంది రైతుల ఆత్మహత్య. ఇప్పుడు వాడండి, ఇప్పుడు ధర్నాలు చేయండి, ఇప్పుడు రాస్తారోకలు చేయండి. దేశానికి వెన్నెముక రైతన్న, రాష్ట్రానికి ఊపిరి రైతన్న, ప్రతి కుటుంబానికి ఆయువు రైతన్న. ఇప్పుడు అన్ని చోట్ల ఎటువైపు వెళ్ళినా ఏం చేసినా రైతులు రోడ్డు మీద ఉన్నారు. అదే రోడ్డు మీద పడకుండా రైతులు పంట పొలాలలో సంతోషంగా ఉండేందుకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఉండే, సమయానికి పెట్టుబడి సాయం అందే, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర ఉండే, పండించిన పంట ఎక్కువైనా తక్కువైనా కష్టమో నష్టమో నయాన్నో భయాన్నో పూర్తి స్థాయిలో ఆయనే పంటలు కొనే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గానాడు ఇందిరా రాజ్యంలో, రాజీవ్ గాంధీ రాజ్యంలో గదే జరిగింది. గియాల కూడా ఈ పొద్దు కూడా గదే జరుగుతున్నది. గా పొద్దున చూసిన దృశ్యాలై ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూడాల్సి వస్తుందని కడుపు తరక్కపోతుంది అంటున్నారు నా తెలంగాణ సమాజం. మరి ఇప్పటికీ పౌర సంఘాలు, మానవ సంఘాలు, లేకపోతే ఇంకేమైనా సంఘాలు ఉంటాయి కదా, లొట్టపీసు సంఘాలని ఏడవైనాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఇదేనా నా తెలంగాణ? మనం మార్పు 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 అంటూ తెచ్చుకుని
ఆంధ్ర బానిసల దగ్గర చెప్పులు మోసిన సన్నాసులను సవటలను దద్దమ్మలను తీసుకొచ్చి అధికార పీఠం మీద కూకోబెడితే రేపు మనం తినడానికి 5 ఏళ్ళు కూడా అన్నం అందని పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోరి. ఇప్పటికే ఏ విధంగా మానవ మృగాల లెక్క ఎట్లా మీద పడుతున్నారో చూస్తున్నారు. ఓ పక్కన పాపం నా ఆటో డ్రైవర్ అన్న కన్నీళ్ళు కాదు, వాళ్ళ వేద అంతా ఇంత కాదు, వాళ్ళ కుటుంబం ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, రోడ్డున పడిపోయే పరిస్థితి. గిదా తెలంగాణ, గిదా మీరు కోరుకున్న మార్పు అంటున్నది తెలంగాణ సమాజం. ఇక చూడురి, రైతుల రుణమాఫీ అంచిది, అది లేకపాయే. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 40 రోజులలో 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడ్డది. ఇక దీనికి తోడు ఇక మనోళ్ళు చెప్పే ముచ్చట అంతా ఇంత కాదన్నా, ఇతర దేశాలకు పోతే మనోళ్ళకు ఉండే విలువ ఇది. కేటీఆర్ ఉంటే ఎట్లున్నది, డూప్లికేట్ ఉంటే ఎట్లున్నది అనేది ఒకసారి చూడురి. వాస్తవమైన విషయాలను తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇక దీనితో పాటుగా ఈ కాంగ్రెస్ దేశానికి గర్వపడే కార్యక్రమాలను ఏ విధంగా బహిష్కరిస్తున్నది, ఏం కథ అనేది ఒకసారి మీకు చెప్తా ఇనుర్రి. కాంగ్రెస్ 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 ఏం కాంగ్రెస్ ఏం కథ ఒకసారి ఇనుర్రి. తెలంగాణ కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించింది. ఈ దేశ ప్రజల యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో చర్చించడానికి ఏర్పాటు చేసిన చట్టసభల భవన నిర్మాణాలను ప్రారంభోత్సవానికి బహిష్కరించిన అత్యంత దుర్మార్గమైన నీచమైన నిర్ణయం ఏదన్నున్నది అంటే తీసుకున్నది. ఇక దాంతోపాటు భారత అధ్యక్షురాలుగా ద్రౌపది ముర్ము G20 విందును కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బహిష్కరించిల్లు. కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకోవాలనడానికి నిరాకరించిల్లు. GST ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిండు. పార్లమెంట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంయుక్త ప్రసంగంను బహిష్కరించిల్లు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రధాన కార్యక్రమాన్ని కూడా బహిష్కరించిన పరిస్థితి. ఇప్పుడు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను కూడా బహిష్కరిస్తున్నారు. కాంగ్రెస్ దేన్ని బహిష్కరిస్తున్నది అంటే అన్నింటినీ బహిష్కరిస్తుంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. నేను ఇదే రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అనేది ఒక ఇంటర్వ్యూ చేసిన గతంలో ఒక ఛానల్లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏమైంది అంటే ఆయన అసలు ఒరిజినల్ గాంధీ ఎక్కడ అని అడిగిండు నన్ను. అడిగితే నీ షాక్ అయినా. నా తరం అయితే కాదు, నేనైతే వాళ్ళని చూడలే, వాళ్ళ తాత ముత్తాతల సంగతి ఏందో నాకు తెలియదు, నేను స్వాతంత్రోద్యమ పోరాటంలో పుట్టలే, నాకు తెలియదు కాబట్టి ఆయన అడిగిన. ఆయన చెప్పిన చరిత్ర రేపో మాపో వీడియో వస్తుంది చూడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మన దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్ని కార్యక్రమాలు, ఒక పార్లమెంటు భవనాన్ని బహిష్కరిస్తుంది, G20 విందును కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ బహిష్కరిస్తారు, కార్గిల్ దివాసం జరుపుకోవడానికి GST ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తేవి, పార్లమెంటు రామ్నాథ్ కోవింద్ సంయుక్త ప్రసంగాన్ని బహిష్కరిస్తేవి, ఆఖరికి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న కార్యక్రమాన్ని కూడా బహిష్కరించినాం. ఇంతకంటే దూరం ఇప్పుడు రామ మందిరాన్ని కూడా బహిష్కరిస్తున్నాం. ఏంది నీలో ఉన్న మర్మము అనేది యావత్తు దేశ ప్రజలు అడుగుతున్నారు. ఇక ఇంతటితో అయిపోలే, ఇక మన డూప్లికేటు ఒరిజినల్. ఇక చూడుర్రి, గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ నా తెలంగాణ సమాజమా, ఓ నా తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. 22/4/2022 రోజు జరిగిన ఒప్పందాలే 17/1/2024 చూపెడుతున్నారు. 30/9/2023 నాడు జరిగినదే 17/1/2024 చూపెడుతున్నారు. 3/9/2022 జరిగిందే 17/1/2024 చూపెడుతున్న పరిస్థితి. ఒకసారి మీరే చూడుర్రి. ఇక్కడ గతంలో రాష్ట్ర IT పురపాలక శాఖ మంత్రిగా ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు తీసుకొచ్చిన వాటినే ఇప్పుడు మళ్ళొక్కసారి చూపెడుతున్నారు. ఇక గింత ఘోరమైన పరిస్థితి నేనేడ జూలే అంటున్నది తెలంగాణ సమాజం. అబద్ధాలను వీళ్ళది INPR ఏదో ఉంటుంది పాడుగాను, దాంట్లో ఏంది అంటే అబద్ధాలను అద్భుతంగా చూపెడుతున్నారు. మామూలు కూడా కాదు, ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా. ఇక కరెంటు బిల్లు గురించి ఇవాళ కేటీఆర్ బహిరంగంగానే కట్టద్దని చెప్పిండు. సరే ఎందుకు కట్టద్దన్నాడు? కేటీఆర్కి ఏమన్నా అవసరం ఏమన్నదా? కేటీఆర్ ఏమన్నా కరెంటు బిల్లు కట్టలేనా, సామాన్యుల కోసం ఆలోచించలేదా లేదా అనేది చూడురు ఒకసారి. ఇక చూడురి, కేటీఆర్ అన్న మంచి ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చట చెప్పిండు? ఈ నెల కరెంటు బిల్లులు కట్టద్దు, బిల్లుల పత్రులను సోనియా గాంధీకి పంపండి, గృహజ్యోతిని అమలు చేయాల్సిందే, తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేదే లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇగో ఎమ్మెల్యే కేటీఆర్ గారు కార్యకర్తలపై ఏంది ఇది అంతా సోది కానీ. ఇగో వీళ్ళు చూడుర్రి, కార్యకర్తలపై ఆగ్రహం, సమావేశంలో మార్గంలో వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో మాట్లాడుతుండగా మధ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దీంతో వారిపై కేటీఆర్ ఫైర్, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇదంతా లంగముచ్చట్ల రాతలు. ఈడు దొంగ, ఈడు నెంబర్ 1 దొంగ. నాకు తెలిస్తే రేవంత్ రెడ్డికి చెంచాగాడారు. నా భాషలో చెప్తాను కదా, రేవంత్ రెడ్డికి చెంచా. అది ఈ పత్రిక అనేది చెంచాగిరి చేస్తుంది. ఇలా జర్నలిజం లేదు. మీరు పుసుక్కున్న జర్నలిజం అనుకుంటే ఇజ్జత్ పోయే కథ అవుతుంది. ఈడ చూడుర్రి,
రేవంత్ రెడ్డి ఎంత మంచిగా ముచ్చట చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ నెల కరెంటు బిల్లులను కట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దని చెప్పారు. మీ కరెంటు బిల్లులను సోనియా గాంధీ కడుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేస్తారు. అధికారులు కరెంటు బిల్లులను అడిగితే గతంలో సీఎం అన్న మాటలను వినిపించాలని పేర్కొన్నారు. కరెంటు బిల్లు పత్రాలను సోనియా గాంధీ ఇంటికి 10 జన్పద్లకు పంపించాలని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన విషయానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు చెప్పిండు ఈ కరెంటు బిల్లులకు సంబంధించి అనేది చూద్దాం. దీనికంటే ముందుగా గిడ కార్యకర్తల ఇదంతా ఉత్తిముచ్చట కేటీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అబాస్పాల్ చేసేందుకు రాసే వీళ్ళ చెంచా పత్రిక. ఇది చెంచా. నేను చెప్తున్నా కదా, నువ్వు ఏం ఇక్కుంటావో ఇక్కో. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి, విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి జోలికి వచ్చిన మీ భజన మీడియా మీరు కిందేసుకొని మీదేసుకొని బొరినా ఏం చేయలేరు. నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కేసీఆర్ మల్లత్తనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. ఒకసారి ఈ కరెంటు బిల్లుల గురించి ప్రస్తుత మంత్రివర్యులు ఏమో మాట్లాడి ఒకసారి వినాలి మీరు. నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధ అంతా చెప్పండి. నల్గొండ బిడ్డలారా, మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాడు జర్నలిస్ట్ రంజిత్. నల్గొండ బిడ్డలందరూ మీ కరెంటు బిల్లులు వస్తే కట్టనని చెప్పి ఈ వీడియోను పూర్తి స్థాయిలో మీ యొక్క అధికారులు రాగానే ఈ వీడియో వినబెట్టుర్రి. ఏమని వినబెట్టుర్రి? మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు కట్టకని చెప్పిండు, మీకు కాదంటే మళ్ళీ వినబెడతా, ఏం రద్దిపడకుర్రి. అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధ అంతా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ విన్నారు కదా, ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. నల్గొండ బిడ్డలందరూ కూడా మీకు వచ్చిన బిల్లు మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు కట్టకన్నారని బాజాప్తగా చెప్పండి. రైట్, ఆ మాట విన్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు 2 అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు దాని గురించి ఏందో నాకు తెలియదు, మీరే ఆడుకోరు. ఒక్కసారి ఏమన్నాడో ఇనూరి చెప్పయ్యా. వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఒక్కసారి విన్నారు కదా, ఇది కథ ఏంది అంటే కరెంటు బిల్లుకి సంబంధించి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా గుంపు మీద మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. రైట్, ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చింది అని నన్ను అడగరా? 13వ తారీఖు 11వ నెల 2023 అండి. మీరు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి చెప్పేది 100కు 100%. ఎందుకు కేటీఆర్ అనే వ్యక్తి ఎందుకు చెప్పిండు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళకే గుర్తు చేసిండు. మీరు కరెంటు బిల్లులు కట్టద్దు అనగానే ఇక కేటీఆర్ మీద ఏదో అది వాళ్ళ మీడియా, వాళ్ళ భజన మీడియా ఉంటుంది కదా, వాళ్ళ ఎల్లో మీడియా మొత్తం రాసుకొస్తుంది కేటీఆర్ మీద. మరి 13 నేను డేట్తో సహా చెప్తున్నా, 13వ తారీఖు 11వ నెల 2023 సంవత్సరంలో గౌరవులు పెద్దవులు ఈ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత మంత్రి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయాన వారి సభలో చెప్పిర్రు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అడుగు ముంగడికే వేసిండు. ఈ నవంబర్ నెల అంటే డిసెంబర్ 3వ తారీఖు ఎన్నికలు వస్తాయి, ఫలితాలు వస్తాయి. 9వ తారీఖు మన ప్రభుత్వం వస్తుంది. ఎవరన్నా అధికారి వస్తే నా వీడియోని చూపెట్టుర్రి, ఇక మా మంత్రి గట్టకన్నాడు అని చెప్పారు. బరాబరి గట్టకుర్రి. ఓపెన్ స్టేట్మెంట్. కేటీఆర్ ఒక్కరే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి.
ఎందుకు కట్టాలండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గట్టక అన్నాడు, మంత్రి గట్టక, ఇక మనకేం వచ్చిన కోస? ఒకవేళ ఎవరన్నా తిరగబడి కలబడి ఏమన్నా అంటే 9908572666 అనే నెంబర్కి వీడియో తీసి పంపించేయరు. అన్నా మాది పలానా గ్రామం పలానా ఊరు కాడ ఇగో గిట్లా కరెంట్ వాళ్ళు వచ్చి గిట్లా బరాబర్ అడుగుర్రి. ఇక ఇంకొక ముచ్చట రైతులకు సంబంధించి కూడా చెప్తున్నా, రైతులారా మీరు హధైర్య పడాల్సిన అవసరమే లేదు. ఈ తెలంగాణ మనది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవ్వరు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు కాదు, అందరూ చంద్రబాబు రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళే. ఎందుకు అంటే ఓ పక్కననేమో ఆ ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి ఉంటాడు, ఆయన వేమూరి రాధాకృష్ణ, ఆయన మధ్యవర్తి. ఇప్పుడు పదవులు అలంకరించే వాళ్ళందరికీ ఇప్పించేది ఆయనేనట. మరి మీకు ఎవరైనా పదవులు కావాలంటే అడిగిపోరి. ఇక నేను చెప్పే ముచ్చట ఏంటంటే అర్థమైంది కదా, మీరు ఎట్టి పరిస్థితులలో రైతులకు సంబంధించి రుణాల విషయంలో ఎవరైనా వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఇంటి ఊరి, యనుమల రేవంత్ రెడ్డి ఇంటి ఊరి. కాదు కూడదు అనుకుంటే మీ దగ్గర మంత్రులు అందుబాటులో ఉంటే వాళ్ళ ఇంటికాడ పోయి కూకోరి. మీరు మాకు డిసెంబర్ 9వ తారీఖు రోజున బరాబరి హామీ ఇచ్చారు, ఆ హామీని నమ్మి మేము ఓటేసినాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మేము కట్టం. మీరు ఇచ్చిన వాగ్దానాన్నన్నా నిలబెట్టుకోండి, లేదా రాజీనామా చేసి ఇంటికన్నా పోరు. పదవులకు రాజీనామా చేసి అన్ని ఇంటికి పోరు. మేము కొత్త ఎమ్మెల్యేని మళ్ళీ ఎన్నుకుంటాం, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ రాష్ట్రం అని చెప్పుర్రి. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అని చెప్పుర్రి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇంకా ఇక ఇప్పటి వరకు అయితే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నాం కదా. సో ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ చెప్పిన మాట 100కు 100% 100% నిజం. సో ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు, కరెంట్ అధికారులు అత్త వీడియో చూపెట్టుర్రి. ఏది యనుమల రేవంత్ రెడ్డి దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరి వీడియోలు చూపెట్టి ఇగో వీళ్ళు కట్టకన్నారు, ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకో, నాకైతే తెలియదు. నేను కావాలని చూసినా వాళ్ళ మాట నమ్మినా ఓటేసిన, నా తప్పేమి లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు, లేదు నేను అధికారిని నీ మీద జులుం చేస్తా, కేసు పెడతా, కరెంటు వైర్లు కట్ చేస్తా అంటే నీ ఉద్యోగాన్ని కట్ చేయమని మేము కూడా చెప్తామని అడుగురు. ఇప్పుడు నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులే చెప్పిర్రు, అనధికారికంగా ఉన్న వ్యక్తులు సామాన్యుడే చెప్పలే కదా హామీ. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక నేను చెప్పిన విషయం మీకు చాలా క్లారిటీగా గుర్తుండి ఉండాలి. ఇక ఇది ఇంకొక విషయం అయితే ఇక మరో విషయం కూడా చెప్తా. ఇవాళ ఏంది ఒక కాంగ్రెస్ నాయకుడికి సంబంధించి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే ఇగో ఈ పత్రికలు అన్నీ మీరు జర చూడకపోతేనే మంచిది. నేను ఇలా ఇంపార్టెంట్ ఉంటే మీకు మరీ తీసుకొచ్చి చూపెడతా, నేను దాంట్లో ఏం లేదు. ఇగో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏదన్నా జరిగితే తెలంగాణలో ఆగమాగం చిందరవందరం చేయదు, కుక్క అదే కోతులు లెక్క తయారై ఇప్పుడు ఒక్కొక్కడు మురుగి ఆగమాగం చేస్తుంది. ఇక చూడు రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అరెస్ట్, అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడుతుండగా గుర్తించిన పోలీసులు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ అబిడ్స్లో తనిఖీలు చేయగా ఏంది ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠాకు పట్టుబడిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంలో తాజాగా రామ్నగర్ ఏంది అఖిల్ పహిల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను హైదరాబాద్కు రప్పిస్తున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన మహిళలంతా ఏంది కోల్కతా ముంబైకి చెందిన వారు. ఇక మరి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేయాలంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సికింద్రాబాద్ అడ్డా ఇది. అదేంది సతీష్ అనుకుంటా, బహుశా ఆయన కంటెస్ట్ చేసిన ఆయనతో ఈయన పూర్తి స్థాయిలో ఉన్నాడు. ఆగు మీకు వీడియో చూపెడతా, మీరు నమ్మరు కదా తెలంగాణ ప్రజలరా. ఇది ఒక్కసారి జూమ్ చేసి చూపెట్టావు, కనబడుతుందా? ఇగో చూడు, చూసారు కదా, ఇగో ఈ పెద్ద మనిషి ఆయన, ఇగో ఈ పెద్ద మనిషి ఆడ కనబడ్డా ఈయనే అర్థమైందా? ఇప్పటికే వాస్తవాలను తెలుసుకోరి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేస్తే ఆగమాగం చేసింది. మరి ఈయన కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ యొక్క ఏంది మొన్న సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఈయన పాల్గొన్నాడు ఎన్నికల ప్రచారంలో, ఈయన పాల్గొన్నాడండి. ఈయన పాల్గొని ప్రచారం కూడా చేసిండు. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలకి ఇట్లున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటాడు అనేది కూడా మీరు అడగాలి. తెలంగాణ ప్రజలందరూ క్లారిటీగా కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈయన విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళని వ్యభిచారం చేపించే ముఠా ఇది. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? కాంగ్రెస్ పార్టీలా ఎట్లున్నది అనేది ఆలోచించిలా. ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఆడబిడ్డలను బలవంతంగా ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం చేపించే ముఠా ఇది.
ఇక ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోకపోతే ఇక నేనేం చేయలేను. మళ్ళీ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు మన రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో కూడా ఉన్నది. మీకు ఒక్కసారి చూపెడతా. తెలంగాణ ప్రజలారా ఈయన రీగో ఫోటో కూడా చూపెడతా, ఎందుకంటే అన్ని చూపెట్టాలి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు మళ్ళీ ఏమంటారంటే లేనిపోని పంచాయతీ వద్దు. ఇగో చూడుర్రి వచ్చింది ఫోటో, ఒకసారి చూడుర్రి. తెలంగాణ ప్రజల మొత్తం వ్యభిచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు. ఈయన వ్యభిచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు. ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోటో దిగింది. చూడుర్రి. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే? ఇకనైనా చూడుర్రి, వాస్తవాలను గమనించిర్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓహో ఆహా కాదు, ఏం లేదాడా, ఉత్తదే భస్మం, బూడిది. నా భాషలో బూడిది, తెలంగాణ యాస భాషలో బూడిది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు మరి ఏంది, గతంలో ఏదైనా జరిగితే చీమ చిటిక్కు అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇక మీరే ఆలోచించాలి. ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఇప్పుడు మీ అందరి తెర మీదకి తీసుకురాబోతున్నా. ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రజలారా. రైతులకు సంబంధించిన రుణమాఫీ విన్నారు కదా, ఇక బస్సులల్లో అక్కలు చెల్లెళ్ళు యమ కొట్టుకుంటున్నారు. ఏంది ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతోని తెలంగాణలో మహిళలకు సంబంధించి చూపెడుతున్నారు కదా, నరకం మామూలుగా లేదు. దానికి డబల్ పురుషులు. ఇంకొక అన్యాయమైన ఘోరమైన విషయం ఏంటంటే ఇలా పాపం మా మిత్రుడు ఆటో డ్రైవర్ కూడా చనిపోయి ఉండే. ఆయనను చూస్తే నాకు రందైపోయింది. ఆయన కుటుంబాన్ని ఎట్లా ఓదార్చాలనో, ఏం చెప్పాలనో, ఏం చెప్పి ధైర్యం చేయాలనో కూడా మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అంటే మాటలలో చెప్పలేని విధంగా ఉన్నది అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఇలా పొద్దుగాలనే వార్తాపత్రికలలో లేవంగానే ఆయన ముఖం చూస్తుంటే ఒకటే అనిపించింది, ఎట్లుండే తెలంగాణ, ఏమైపోయింది తెలంగాణ, ఎవని పాలైపోయింది. ఆంధ్ర మోచేతులల్లా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలల్లా ఈరోజు గిట్ల అయిపోయా తెలంగాణ అనే రెందైపోయింది. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించరు. మిత్రుడు ఆటో డ్రైవరు చూడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ కుటుంబ బాధ్యతలకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నేను మహాలక్ష్మి పథకంలోని మొదటి అంశానికి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నా, ఆ భారం మొత్తం మళ్ళీ మన మీదనే వెళ్ళదిస్తారు. దేని మీద ఒక దాని మీద ఎత్తారు, పన్నుల రూపాయి ఏదో ఒక రూపంలో వేసి మళ్ళీ మన దానికి వెళ్ళదిస్తారు. తర్వాత ఆగమాగం పరషాన్ అయిపోతుంది. ఇక ఆ బస్సులలో ఇక మహిళలు కొట్టుకునేది చెప్పులతోని, ఇక చేతులు ఏది ఉంటే దాంతో కొట్టుకుంటున్నారు. ఎట్లెట్లయితుందో మీకు పొట్టు తెలిసిన విషయమే. ఇక దాంతో పాటుగా ఒక అడుగు ముందుకేద్దాం, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి ఒక్క అడుగు ముందుకేసి ఏం జరిగింది ఏం కథ అనేది కాస్త చూద్దాం. ఏంది ఇడ ఒరిజినల్ డూప్లికేట్ ఏదో అన్నారు కదా, ఆ డూప్లికేటు ఆ ఒరిజినల్ ఏందో కూడా మళ్ళీ చూడాలి. లేకపోతే ఇక చూడరు ఎవరు హీరో ఎవరు జీరో. ఒకసారి ఆలోచించండి మీరు. ఇది ప్రేక్షక్, ఇది డయాస్, ఇది ఆడియన్స్, ఇది డయాస్ అండి. ఇప్పటికైనా ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా, వాస్తవాలను మీరు గుర్తించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు ఏంది అనేది కూడా తెలియకపోయింది అనుకో, రేపు పొద్దుగాల మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక ఫోటో కూడా మీకు చూపెడతా. మళ్ళీ తెలంగాణ ప్రజలందరికీ కూడా, యావత్తు ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా తెలవాలి కాబట్టి నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన. మళ్ళీ ఇంకొక అంశం ఏంది, ఇప్పటి వరకు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ విదేశాలలో పోతే ఎట్లుండే ఇది చూసిలు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూపెడతాం. ఇది ఎక్కడ, నిర్మల్ జిల్లాల యూరియా కోసం రైతులు క్యూ కట్టిన పరిస్థితి. అన్నదాత కన్నీళ్లు పెట్టుకున్న ఘట్టాలు ఇవన్నీ. అన్నదాతకి ఏమైందన్నా, వచ్చిన తెలంగాణలో మార్పు అన్నాం కదా, ఇప్పుడు చూడు యూరియా కోసం నిర్మల్ జిల్లా కుంటాలలో యూరియా కోసం పడిగాపులు. పోలీసుల సమక్షంలో 450 బ్యాగులు మాత్రమే పంపించేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రైతన్న రోడ్డు మీదకి వచ్చి గీ లైన్లు కనబడ్డాయా, గీ లైన్లు ఏమన్నా కనిపించినా, గీ జాడ ఏమన్నా కనబడ్డదా? ఓ రైతన్న ఒక్కసారి నువ్వు ఆలోచించకపోతేవి కేసీఆర్ అంత మంచి చేస్తే గీ అలా మార్పు అని చెప్పి మన నెత్తిల కుంపటి పెట్టుకుంటుంది. అది బరబరగాల వచ్చే కింద రేక్ కంపేసి ఇక ఏం చేద్దాం మన బతుకులు. తెలంగాణ ప్రజలారా ఇక ఆలోచించుర్రి. ఇక దీంతో పాటుగా ఇంకో ముందుకేస్తా. ఎందుకు అంటే ఇక దానికి సంబంధించి ఇక మీరు చూస్తే మీరు ఏమంటారు ఏం కథనో. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్ ఇదైతే ఇక ఇంకొక అంశం ఏంటంటే
ఇంతకంటే ఘోరమైన ముచ్చట్లు ఉన్నాయి. ఇక తెలంగాణకు ఏంది వీళ్ళ అధికారంలోకి రాకముందుకు చెప్పిన ముచ్చట్లు అవన్నీ చూస్తే బెంబేలు ఎత్తిపోతారు. ఏంది అంటే ఐటీ రంగాన్ని న్యూక్లియర్ చికెన్ రియాక్షన్ ఏమో మీకైతే ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో చెప్పుర్రి. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మొన్న కొల్లాపూర్ ఘటనకు సంబంధించి ఒక సంఘటన జరిగితే ఇదే ఐటీ పురపాలక శాఖ మంత్రిగా చేసిన మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు స్వయానా కుటుంబానికి ఎట్లా ధైర్యం చెప్పిండు, నేను ఉంటా, మీతోనే ఉంటా, మీరు అధైర్య పడకండి అంటూ కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడుర్రి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఎట్లెట్లున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలి. గింత ఘోరంగా గింత అన్యాయంగా 10 ఏళ్ల పాటు ఎక్కడన్నా మీరు చూసిర్రా? ఏమైపోయిందో చూసిర్రా? ఇక ఇంతకంటే దారుణం ఏమైనా ఉన్నదో ఒక్కసారి చూడుర్రి. విన్నారా? ఒక కార్యకర్త ఒక మాజీ సైనికుడు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ధైర్యం చెప్తుండో. ఇది కేటీఆర్కు ఉన్న గుణం, మంచి గుణం. అంటే అన్యాయంగా జరిగింది. ఇక ఒక పెద్ద ఆయన రేవంత్ రెడ్డిని తిడతాను, నాకేం సంబంధం లేదు, నా ప్రేమేం లేకుండా నాకు సంబంధం లేదు అసలు. వీడియో ఒక్కసారి ఇనుర్రి. అంటే బూతులు మాట్లాడతాను సరే, ఏమనుకో. పెద్ద ఆయన చూసిర్రా? ఒక పెద్ద ఆయన తన యొక్క గోడును ఎట్లా చెప్తున్నాడు. అయినా కేసీఆర్ ఉంటుంటే ఇవాళ ఎట్లుండు పరిస్థితి, ఏం కథ అనేది కూడా చెప్తుండే. ఎంత ఘోరం అయిపోయింది. ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా వినుర్రి మీరు. ఏం దోసుకొచ్చినా చూపిమని వాళ్ళను చూపిస్తా. నేను రైతులు మాట్లాడుతున్నా, నేను నా వద్దకు వచ్చి రమ్మని వాళ్ళు అసెంబ్లీకి నన్ను ఇడుమని మాట్లాడుతానే. ఇప్పుడు నేను 10 ఎకరాలు నాటేసిన, 4 ఎకరాలు నాటేసిన, దానికి లా కూడా అప్పు తెచ్చిపెట్టినా నేను. మరి అప్పు తెచ్చిపెట్టినాక మన అప్పానికి ఇవ్వాలా లేదా? మరి అతన్ని ఇది చేసిండు, హైదరాబాద్ని అమెరికా లాగా చేసిండు. ఎవడు చేసినాడు? ఏ ముఖ్యమంత్రి చేయలేడు, ఎవడు చేయలేడు. మన సార్ కేసీఆర్ చేసిండు. ఇప్పుడు వీళ్ళు దొంగలు వచ్చి ఇంకా ఏమేమైతే గల్లి అమ్ముకుంటారు. వీళ్ళు ఏం ఉంచారు కానీ హైదరాబాద్ అమ్ముకుంటారు, పల్లెలు అమ్ముకుంటారు, కరెంట్ అమ్ముకుంటారు, ఈ భవనాలు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు. 5 ఏళ్ళు ఏముచ్చారు? 5 ఏళ్ళ లోపల నేను దింపేస్తేనే సగం అవుతారు, కానీ లేకపోతే చాలా బేకార్ అయిపోతాము. రైతు బంధు లేదు, ఏది లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి అన్ని. అర్థమైందా? ఒక సామాన్యుల గోస ఇదంతా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మీకు చూపెట్టాలి. ఇప్పటికైనా మనం పోరాటానికి సిద్ధం కావాలి, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇక మన బండి సంజయ్ అన్న ఉంటాడు. బండి సంజయ్ అన్న ఒకసారి మాట్లాడిండి, అది కూడా ఇనురి. మళ్ళీ ఇనురి. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు.
కాదు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన పొందబెట్టాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. అర్థమైందా? ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటే, మళ్ళీ మీరు వేరే అనుకునేటోళ్ళు, మళ్ళీ వీళ్ళు ఇద్దరు ఒకటే, మళ్ళీ వీళ్ళు అన్న గట్లెట్లుంటుంది అనేది మీరు అనకండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి. దయచేసి ఎందుకు ఆలోచించాలంటే వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళది ఒకటే గూడు, ఒకటే కుంపటి, ఒకటే పొయ్యి. గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ బీజేపీ అనేది ఏమీ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నాకు ప్రస్తుత ఒక మంత్రి గారు ఒక సందేశాన్ని పంపించారు. మరి ఆయన ఎందుకు పంపించిండో, మర్చిపోయి పంపించిండో, లేకపోతే ఎందుకు పంపించిండో తెలియదు, కానీ ఒక సందేశాన్ని పంపించిండు. ఏం సందేశాన్ని అంటే తెలంగాణలో అద్భుతం జరగబోతుందని బయట కోడై కూస్తున్నారు కదా. రంజిత్ ఒక విషయాన్ని చెప్తా, నేను సీఎం కావడానికి ప్రయత్నం చేసిన. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకున్నా, ఖచ్చితంగా నేను సీఎం అవుతా అనుకున్నాడట ఓ పెద్ద మనిషి. కానీ ఆయనకేమో 49 మంది సపోర్ట్ చేసిరట, మిగతా వాళ్ళు మొత్తం ఈయనకు సపోర్ట్ చేసిరట. ఈ 49 మంది ఉన్నారు కదా, పైన రాహుల్ గాంధీతో నాకేం పని అంటాడట. ఇప్పుడు నాకు కావాల్సింది మోడీతోని, నాకు కావాల్సింది ఆదానీతోని, నాకు కావాల్సింది ఏపీతోని, ఆంధ్రప్రదేశ్తోని. మీకు గుర్తుండదో లేదో, ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ ఎవరు ఒక పెద్ద మనిషి చెప్పిన, ఆయన ప్రస్తుతానికి మంత్రి, ఆయన ఏం చెప్పిండు అంటే చాలా క్లారిటీగా చెప్పిండు. ఇదంతా కాదు ముచ్చట, ఇది వాస్తవము అని చెప్పిండు. అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించుర్రి, ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. 49 మంది నాతోనున్నారు. నాకు రాహుల్ గాంధీ వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చినా టీడీపీ. నా గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు. నా ఇంగ్లీష్ ఎట్లుంటుంది? చంద్రబాబు 2 లెక్క ఉంటుంది. నేను మాట్లాడేది ఏంది అని అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇక దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే నాకు కావాల్సింది ఆదాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రావాలని కోరుకుంటున్నారట వీళ్ళు. వీళ్ళతో పాటు ఇంకో బ్యాచ్ ఉంది. ఎవరు? ఈ ఒక 3 ఉన్నారు. వాళ్ళ పేరు కూడా ఒక్కసారి మీకు చూపెడతా, ఎందుకంటే మళ్ళా అది అందరికీ యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి. ఏంది అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఎవలకు ఉండాలని ఉన్నది. దొరికిలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిస్తే రేవంత్ అన్న తమ్ముడైతాడు అన్న లెక్కనే ఉండాలి. ఏంది చంద్రబాబు గెలవాలని వీళ్ళు కోరుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్లో రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారట వీళ్ళు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది ముచ్చట. కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు అనేది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారుతున్న విషయం. ఇక పాపం ఈయన నాకు పంపించిన మెసేజ్ ఎవరైతున్నారో ఈయన ఉన్నారు కదా, ఈయన సీఎం కావాలనుకుంటే సీఎం కాలే. ఈయన ఏమైందంటే డిప్యూటీ అయింది పాపం అనుకుంటాను నేను. ఆయనేమో మరి ఎవరో తెలియదు. ఇక ఈయనకు తక్కువ మెజార్టీ వచ్చేటాలకి ఈయన ఏమనుకుంటానంటే రేపు పొద్దుగాల బీజేపీ జట్టు కడతా, నా దగ్గర ఉన్న 49 మందిని తీసుకపోతా, నేను అవసరమైతే బీజేపీకి అయినా సీఎం అవుతా అని ఈయన ఏతలెంక ఎగురుతాందట. ఈయనేమో పాపం కార్యకర్తలను కట్టుకున్నాడు. కార్యకర్తలను అందరినీ తన ఏంది అంటే ఇక ఆగం పని చేసిండు అనుకోరాదు తెలంగాణలో. ఇక ఇది పరిస్థితి ఈయన కథ. ఇక ఈయనది ఎట్లుంటుంది బూట్ పురాణి అంటే మీకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతోపాటు ఇంకొక కథ ఉన్నది, ఇది మీ అందరికి కూడా తెలవాలి. తెలంగాణ ప్రజలారా ఒకసారి వినాలి. ఒక్కసారి వినాలి తెలంగాణ ప్రజలారా. ఏం జరుగుతుంది అంటే యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి నేను చెప్తా ఇనూరి. ఈలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేమ్ పేపర్ ఉంటుంది అక్కడ టేబుల్ మీద. ఒకసారి మీరు వినాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ బాధ వైఆర్టీవీ మీకు చెప్తున్నా,
మీతోని పూర్తి స్థాయిలో లైవ్ చేద్దాం. అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ మీది అక్కడ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అక్కడికి వస్తా పూర్తి స్థాయిలో చేస్తా. ఒకసారి ఇనురి. మార్పు మొదలైంది కాంగ్రెస్ మార్పు. న్యాయస్థానాన్ని కట్టడానికే పర్యావరణాన్ని ధ్వంసం చేసి కడుతున్నట్టు మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా? అన్ని కష్టమైతున్నాయి సార్. కాళ్ళు ముప్పై ఏమన్నా చేసి ఆటో వాళ్ళకి ఏమన్నా సాయం అర్థమైందా? వీళ్ళు ఏం జరిగింది అనేది మళ్ళీ నన్ను అడగద్దు. తెలంగాణ ప్రజలరా ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే ఆలోచించుర్రి. అగ్రికల్చర్ యూనివర్సిటీ మీ అందరికీ తెలిసింది. ఏది ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉండే యూనివర్సిటీ భూములను పూర్తి స్థాయిలో హైకోర్టుకి ఇస్తా అని చెప్పిళ్ళు. అయ్యా తెలంగాణలో మీరు 1000 కోట్లు పెట్టి కట్టడం కడతా అన్నారు. మరి తెలంగాణలో ఉన్నది అప్పుల రాష్ట్రమే. తెలంగాణ అప్పుల పాలైపోతానది. తెలంగాణలో పూర్తి స్థాయిలో అప్పులే ఉన్నాయి. ఎటు చూసినా కూడా పొయ్యిల బూడిదే ఉన్నది తప్ప నొప్పులు లేదని చెప్తారు. ఈడ బంగారు పల్లెలు, బంగారు కిరీటాలు, బంగారు అని చెప్తారు. బంగారం లేకపాయే. ఏమున్నదిడా మట్టి కుండలు, మట్టి దుబ్బ ధూళి ఉన్నదని స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏంది సెక్రటరియట్లో మొదటిసారి మా జర్నలిస్టులకు బాగలే మిమ్మల్ని అందరినీ లోపలికి రానిస్తానా అనగానే ఉరికిరిపోయి ప్రెస్ మీట్ పెడితే వాహువా వాహువా నువ్వు తోపుతూరం అన్నారు. ఇప్పుడు మళ్ళా ఎక్కడ మళ్ళీ తీసుకుపోయి గక్కనే వేసి దాంట్లోనే స్వయాన ఈయన మాట్లాడిన మాట. ఇక ఈయన ఏంది 1000 కోట్లు పెట్టి అక్కడ ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు భవనాలు కడతా అని చెప్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అదే 1000 కోట్లు పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి స్కూళ్లకు నా ఆడబిడ్డలందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కూళ్లకు ఒక 500 కోట్లు చాలండి. తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు పూర్తయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి. అదే 1000 కోట్లు పెడితే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణం అవుతుంది. ఇది తెలంగాణ యువతకు సంబంధించి, తెలంగాణ విద్యార్థులకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన సమాజం కోరుకుంటున్నది. నువ్వు ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో వద్దు. ఇప్పుడున్న న్యాయస్థానాలకు ఏమైపోయింది? ఆ కట్టడాలకు ఏం జరిగింది? ఎందుకు నువ్వు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే గొప్ప యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇంకొక మాట చెప్పిర్రు పాపం పిల్లలు. ఏమని? ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి అనేక విషయాలను కూడా చెప్పుకుంటూ వచ్చేళ్ళు వాళ్ళు విద్యార్థులు. ఏమని? అన్నా ఈరోజు మా కాడికి వచ్చింది. రేపు పొద్దుగాల ఇదే ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు పొంచి ఉన్న ఆరాధన థియేటర్ కాడ మొదలు పెడితే అన్నగా అప్సి కూడా దాకున్నది కదా, అక్కడ నుండి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అంటారన్నా. అప్పుడు ఏడి పోదామన్నా అని అడుగుతున్న ఈ యూనివర్సిటీ బిడ్డలు, ఈ అగ్రికల్చర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన బిడ్డలు అడుగుతున్నారు కన్నీళ్లతోని. మళ్ళీ దాంతో ఇంకొక అంశాన్ని చెప్పింది ఒక ఆడపిల్ల. ఓ ఆడబిడ్డ చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఒక హైకోర్టు కట్టడానికి ఎవరు వెళ్తారు? రెగ్యులర్గా వెళ్తారా? రెగ్యులర్గా అయితే వెళ్ళరు కదా. ఇక్కడ మేము చదువుకోవడానికి హైదరాబాద్లో చెట్లను పెంచడానికి స్థలమే లేదు. అట్లాంటివి దేశంలోనే లేని 51 రకాలు 21 రకాల వృక్షాలు ఉన్నాయి. దాదాపుగా 6 లక్షలు 4 లక్షల నుంచి 6 లక్షల మొక్కలు ఉన్నాయి. ఏడలు ఇవ్వు కదా సీఎం సారు. గీ మా యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పడుతున్నావు అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా ఇప్పుడు మా భూములు మా యూనివర్సిటీలను ఈరోజు ఇట్లా అంటున్నావు. రేపు భవిష్యత్తులో ఇక ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు ఒక్క యూనివర్సిటీ బిడ్డలు కూడా మద్దతు తెలిపకపోతే ఇబ్బంది అయిపోతుంది. రేపు గిదే కాకతీయ యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల శాతవాహన యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల నల్గొండలో ఉన్న గాంధీ యూనివర్సిటీ భూముల మీద పడతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీ భూముల మీద పడి మన బతుకులు రోడ్డు మీదకి ఈడుస్తారు. విద్యార్థులు చదువుకుందామంటే ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ ఉండదు. ఏదన్నా సభలు సమావేశాలు విద్యార్థులకు సంబంధించి పెట్టుకుందామంటే ఉండదు. రేపు మన బతుకులు ఆగమైపోతున్నాయి అంటున్నారు విద్యార్థులు. వాళ్ళను అక్కడ యూనివర్సిటీ బిడ్డలను చూస్తే రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి కన్నీళ్ళు వచ్చినాయి. ఒక ఆడబిడ్డ మాట్లాడింది, చాలా అద్భుతంగా అనిపించింది. రంజిత్ అన్న, మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నడుపుతున్నారు కదన్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న. ఈ 1000 కోట్లతో ఇప్పుడు ఇక్కడ అవసరమా? అక్కడ ఉన్న న్యాయవాదులే ఇక్కడనే ఉండాలి. తప్పే ఉన్నది. ఇక్కడ ఏం జరిగింది? మనకు వృక్ష సంపదకు సంబంధించి హైదరాబాద్లో చెట్లను పెంచడానికి స్థలమే లేదు కదన్నా. ఇక్కడ 6 లక్షల మొక్కలు ఉన్నాయన్నా, 21 రకాల జాతుల మొక్కలు ఉన్నాయన్నా. మేము నిరంతరం దీని మీద పరిశోధనలు చేస్తామన్నా. హైదరాబాద్కు చల్లటి గాలి వస్తుందన్నా. ఇక్కడ మా విద్యార్థులందరూ సంబురంగా ఉన్నారు. ఇప్పుడు మా భూముల మీద పడ్డారు. రేపు పొద్దుగాల గక్కడనే ఏంది తార్నాకలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద పడితే పరిస్థితి ఏంది? గా వరంగల్లో ఉన్న ఎక్కడైతే
వరంగల్కు సంబంధించిన కాకతీయ యూనివర్సిటీ భూముల మీద పడితే కరీంనగర్ సంబంధించి శాతవాహన అంటే ఎల్లుండి నల్గొండకు సంబంధించి గాంధీ అంటే మరి ఇక మేము చదువుకోవాలనా లేకపోతే వీళ్ళ లెక్కనే ఆంధ్ర చెప్పు చేతులలో బానిసలుగా బతకాలనా అని ఆ ఆడబిడ్డ అంటుండే బాధ అనిపించింది. నా తెలంగాణలో అన్న ఇన్ని చెప్తున్నారు కదా, వీళ్ళు 60,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారా, 60 లక్షల మంది చదువుతున్నారా, వాళ్ళ లెక్కన ఒకసారి చూడమని. ఎన్ని టాయిలెట్లు ఉన్నాయో అడగన్నా, మా ఆడపిల్లలకి ఎన్ని సమస్యలు ఉంటాయని ఆడబిడ్డ మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి. అలా 500 కోట్లు అయితే తెలంగాణలో మొత్తం కూడా సరిపోతుంది కదా, టాయిలెట్లు మొత్తం కడతారు కదా అన్నారు. అంటే యూనివర్సిటీలకు సంబంధించిన బాధ గట్లున్నది. ఇప్పటికైనా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో ఆగిపోయేది కాదు. రేపు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఇక దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చెప్పే విషయం, ఈ కేసీఆర్ కిట్ అనేది ఒకటి ఉండే, న్యూట్రిషన్ కిట్. దాని మీద ఉన్న స్టిక్కర్లను మార్చుడు ఇదో పెద్ద పంచాయతీగా అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, వచ్చిన తెలంగాణలో ఆగమాగం పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విషయానికి సంబంధించి ఒకసారి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఒకసారి మాట్లాడినవారు. దాంట్లో కనీసం 49 నుంచి 50 ఎకరాలు బయోడైవర్సిటీ జోన్. అక్కడ ఏది కట్టడానికి వీల్లేదు. చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు కూడా అరుదైనవి ఉన్నాయి, అవి ఎక్కడ లేవు దేశంలో. అటువంటి మొక్కల్ని రేర్ స్పీసీస్ నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. అందుకని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంకా భూమి కావాలి దానికి. అట్లాంటిది దాని భూమి ఇంకా కుదిస్తున్నారు. దీని వెనక రియల్ ఎస్టేట్ ఉందంటారు. ఎందుకంటే అక్కడ 15,000 20,000 ఉన్న భూమి గజం ఇప్పుడు 50,000 60,000 అయిపోయిందట. దీని వెనక ఎవరున్నారు? కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారని కూడా చెప్తున్నారు. అందుకని అట్లా ఉండొద్దు. అర్థమైందా? దీని వెనక ఎవరున్నారు ఏం కథ అనేది పాషం యాదగిరి గారు చాలా క్లారిటీగా చెప్పారు. మళ్ళీ ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో కనీసం 49 నుంచి 50 ఎకరాలు బయోడైవర్సిటీ జోన్. అక్కడ ఏది కట్టడానికి మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇచ్చారు. 100 ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో కనీసం 49 నుంచి 50 ఎకరాలు బయోడైవర్సిటీ జోన్. అక్కడ ఏది కట్టడానికి వీల్లేదు. చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు కూడా అరుదైనవి ఉన్నాయి, అవి ఎక్కడ లేవు దేశంలో. అటువంటి మొక్కల్ని రేర్ స్పీసీస్ నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. అందుకని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంకా భూమి కావాలి దానికి. అట్లాంటిది దాని భూమి ఇంకా కుదిస్తున్నారు. దీని వెనక రియల్ ఎస్టేట్ ఉందంటారు. ఎందుకంటే అక్కడ 15,000 20,000 ఉన్న భూమి గజం ఇప్పుడు 50,000 60,000 అయిపోయిందట. దీని వెనక ఎవరున్నారు? కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారని కూడా చెప్తున్నారు. అర్థమైందా? మన చేతిలో పాలన లేదు, మన కాడ పరిపాలన లేదు, అంతా బయటోడి చేతుల్లోనే ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలన్నా ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాలి. ఆఖరికి మన యూనివర్సిటీ భూములల్లో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించరు. ఇక దీనికి మించి ఇంకేం చెప్తారంటే తెలంగాణ ప్రజలారా, ఇక ఇంకొకసారి ఇంకొక విషయం వినుర్రి. అంతే తప్ప ఇదే నిజంగా పాలన ఏం జరుగుతలేదు. దానికి ఒక మీరే మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజావాణి ఉంది కదా, అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజావాణి పెట్టిలు. పాపం అక్కడ సమస్యలు ఎంతవరకు పరిష్కారమైనాయో ఈ రేవంత్ రెడ్డికి ఏమైనా సమాచారం అందిందో లేదో తెలియదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి ప్రజావాణి అని పేరు పెట్టి ఈరోజు అక్కడ కేవలం ప్రజలను అమాయకులను అందరినీ బలి చేసే ప్రయత్నం చెప్ప అక్కడ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఒకసారి మీరు ఆ మాట కూడా వినాలి. ప్రజాపాలన ఎలా ఉంది? ప్రజావాణి అప్లికేషన్ తీసుకోవడానికి ఇది ఒక కౌంటర్ అంతే. అంతే తప్ప ఇదే నిజంగా పాలన ఏం జరుగుతలేదు. దానికి ఒక మినిస్టర్ రావట్లేడు, ముఖ్యమంత్రి రావట్లేడు అంటేనే అర్థమవుతుంది. వాళ్ళు మేము అవును మరి అన్నప్పుడు ఫస్ట్ రోజే తప్ప 2 గంటలు 3 గంటలు నిలబడ్డాడు రేవంత్ రెడ్డి అన్న గారు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేడు అంటున్నా. ఎమ్మెల్యే కాదు, బట్టి విక్రమ్ గారు ఇల్లు ఇదే కదా, ఆయననే కనపడితే రైట్. అర్థమైందా? అదొక మోసం. తెలంగాణలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఏం కథ గింతగానం జరిగితే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి? ఒకసారి మీరే అయినూరి. ఇక్కడ మంత్రి వర్సెస్ గుంపు మేస్త్రి. నేను ఎందుకు పెడుతున్నా అంటే ఈ టైటిల్ కూడా మీరు మంచిగా వినాలి. ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై 40 రోజుల్లో చేస్తారని రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 40 రోజుల్లో చేస్తారని అనలే. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది.
విన్నారా? వీళ్ళకే మాటలు సఖ్యత లేవు. ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది అంటే ఆలోచించు. ఇక ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ ప్రజలారా? ఇక గింత జరుగుతూ ఉంటే తెలంగాణలో ఇక మళ్ళీ మీరే చెప్తా ఉంటే ఇక నేనేమనాలి చెప్పుర్రి. ఇక మళ్ళీ ఇంకొక విషయం కూడా ఈనూరు వీళ్ళ ఇంటర్వ్యూ వినాలి. కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది పోతే. అసలు ఆ కౌన్సిల్ పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేవ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది పోతే. అసలు ఆ కౌన్సిల్ పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేవ్లో కూర్చొని రియల్ ఎస్టేట్. చూసినా ఎంత అవహేళనగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఆయన మాట్లాడే భాష ఒక ఇంటర్వ్యూకు సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేసిన. అంటే తెలంగాణ ప్రజలారా ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఇంకేమన్నా ఉంటాయా? మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను కనుక మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత ఘోరాతి ఘోరంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కౌన్సిల్కు సంబంధించి ఆ విధంగా మాట్లాడబట్టే. తెలంగాణలో గిన్ని సమస్యలు పెట్టుకొని సమస్యలు లేవు, అది లేదు ఇది లేదు అంటే ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలారా? ఈ ఇంతకంటే దారుణమైన విషయం ఏంది అంటే ఇక ఇది చూసిరు. ఇక దీంతో పాటు ఇక ఇది కూడా చూసిరు. ఇంకా దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఇప్పుడు మీరు కరెంటు బిల్లులు కడతారా? కట్టద్దు. ఎవరు కట్టాలి? సోనియా గాంధీ అన్న వచ్చి కట్టాలి, లేకపోతే ఇంకెవరు మన రాహుల్ గాంధీ అన్న కట్టాలి, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి అన్న కట్టాలి, లేకపోతే ఇంకెవరు కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక ఈయన మాట్లాడిన మాటలు ఆగం ఉంటుంది. ఈయనకి ఏం తెలుసా అని మాట్లాడతాడు, ఏం కథ ఏం తెలియదు కదా. బాస్కి ఏమైనా తెలిస్తే నిజంగానే ఈయనకేమైనా తెలిసేది ఉంటే మాట్లాడుతుంది వస్తా నీతి శృంగారం. ఇక ఈయన మాట్లాడుతాడు ఇతర దేశాలు. కేసీఆర్ అయితే బోన్లోకే బీఆర్ఎస్ను అంతు చూస్తాం. ఏంటినో చూసేది నా లొట్టపీసు. ఓటుకు నోటు కేసులా పైసల కట్టలతో కొన్నాయన ఈయనట కేసీఆర్ అంతు చూస్తాడు. మరి కేసీఆర్ ఏడ దొరికిండో చూపెట్టరాదు? చూడుర్రి, ఒకసారి ఆలోచించుర్రి. ఇక ముఖ్యమంత్రి బాధ్యతలలో ఉండి మాట్లాడిన భాష ఇవన్నీ చూస్తే మీకు ఆశ్చర్యం భయం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అయ్యో మనం గిసొంటి పాలన తెచ్చుకున్నామా, ఎందుకన్నా తెచ్చుకుంటున్నా అని భవిష్యత్తులో నెత్తి నోరు కొట్టుకుంటారు. చూడుర్రి తెలంగాణ ప్రజలారా, గిదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే వాస్తవాలు చెప్తున్నా. ఈరోజు వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీతోనే ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం నడుస్తుంది. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. ఈరోజు మనకు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే మన భవిష్యత్తు అవసరాల కోసమే కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది జరిగినా ఎట్లున్నా కూడా ఒకటే అంశాన్ని తెర మీదకి రావాలి తెలంగాణ ప్రజలందరికీ. ఇగో గుర్తుపెట్టుకోరి, ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో నా పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ కానీ, దాంతోపాటు గూగుల్ పే, ఫోన్పే కానీ ఇవన్నీ కూడా మీరు మాకు ఆర్థిక నిధులు చాలా అవసరం ఉన్నాయి. ఎందుకంటే ₹1 ₹2 లేవు, లక్షలలో ఉన్నాయి. కాబట్టి మీరు సహకారం అందించుర్రి. మీరు అందరూ ఒక్కరోజు తినే టిఫిన్ ఖర్చు కాదనుకుంటే ఈరోజు బ్రహ్మాండమైన విషయాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎప్పుడు మీతోనే ఉంటుంది, ప్రజల వైపు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనకు సహకారం కూడా అందించండి. ఇతర దేశాలలో ఉన్న నా మిత్రులు కానీ, లేకపోతే తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ప్రజలందరూ కూడా మనం మళ్ళొక్కసారి ఉద్యమ నాయకుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకుడి యొక్క పరిపాలన మళ్ళొక్కసారి చూడాలనుకుంటే పూర్తిగా కూడా దయచేసి నేను చెప్తున్నా, పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. భవిష్యత్తులో వీళ్ళు చేస్తే ప్రతి అంశానికి కూడా మీ ముందు వైఆర్టీవీ ఉంచుతుంది. బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ మళ్ళీ వస్తాడు, రావాల్సిందే. ప్రజలు పట్టుబట్టి కోరుకుంటున్నారు. ఇంకో నెల 2 నెలలు అయితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. ఈ మంత్రులల్లో కూడా సఖ్యత లేని పరిస్థితులు కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరే ఆలోచించండి. జరుగుతున్న వాస్తవాలను